ఆకాశంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. భూమికి అత్యంత దగ్గరగా వచ్చిన చంద్రుడు పూర్తి ప్రకాశవంతంతో కనిపిస్తున్నాడు. దీన్ని కోల్డ్ సూపర్ మూన్ గా పిలుస్తున్నారు. టెలిస్కోప్ లేదా బైనాక్యులర్స్ తో చంద్రుడిపై ఉన్న లోయలు, పర్వతాలను స్పష్టంగా చూడొచ్చు. ఇలాంటి దృశ్యం మళ్లీ 2042లో పునరావృతం కానుంది. ఆకాశంలో అద్భుతం జరిగింది. ప్రకాశవంతమైన చంద్రుడు నింగిలో కనువిందు చేస్తున్నాడు. పౌర్ణమి కావడంతో చంద్రుడు పూర్తి ప్రకాశవంతంగా కనిపిస్తున్నాడు. దీన్నే కోల్డ్ సూపర్ మూన్ గా పిలుస్తూ ఉంటారు. ఈ అద్భుత దృశ్యం ఇప్పుడు మిస్ అయితే మళ్ళీ 2042 వరకు ఆగాల్సిందే. సూపర్ మూన్ అంటే భూమికి చంద్రుడు అతి సమీపంలో ఉన్నప్పుడు పూర్తి చంద్రుడిగా కనిపిస్తాడు. ఈసారి చంద్రుడు భూమికి కేవలం 2,21,806 మైళ్ళ దూరంలోనే ఉంది. సాధారణంగా కనిపించేదానికంటే 14% పెద్దగా, 30% ఎక్కువగా మెరుస్తూ కనిపిస్తాడు చంద్రుడు. ఉత్తర మధ్యగోళంలో డిసెంబరులో వచ్చే చల్లని వాతావరణానికి సంబంధించింది కాబట్టి కోల్డ్ సూపర్ మూన్ గా పిలుస్తున్నారు. 2025లో మొత్తం 3 సూపర్ మూన్లు వచ్చాయి. అక్టోబర్లో హార్వెస్ట్ మూన్, నవంబర్లో బీవర్ మూన్, డిసెంబర్లో కోల్డ్ మూన్లు కనిపించాయి. ఇవాల్టిది 2025 చివరి సూపర్ మూన్. కానీ 2026 జనవరి 3న వచ్చే వుల్ఫ్ మూన్ కూడా సూపర్ మూన్ లా ఉంటుంది. ఈ కోల్డ్ సూపర్ మూన్ ను ఎక్స్ట్రీమ్ సూపర్ మూన్ గా చెప్తున్నారు నిపుణులు. ఎందుకంటే చంద్రుడు పెరిజీకి చాలా దగ్గరలో ఉంటాడు. ఇలాంటి ఎక్స్ట్రీమ్ సూపర్ మూన్ మళ్ళీ 2042లో మాత్రమే వస్తుంది. అంటే 17 సంవత్సరాల తర్వాతే ఇలాంటి అరుదైన దృశ్యాన్ని ఆకాశంలో చూడొచ్చు. సూపర్ మూన్ ఎఫెక్ట్స్ తో కింగ్ టైడ్స్ అంటే అతి ఎత్తైన అలలు ఏర్పడతాయి. ముఖ్యంగా తీర ప్రాంతాల్లో వరదలు, తీరం కోతలు పెరగవచ్చు. మూన్ ఇల్యూషన్ తో చంద్రుడు మరింత పెద్దగా కనిపిస్తాడు. టెలిస్కోప్ లేదా బైనాక్యులర్స్ ఉపయోగించి చంద్రుడి లోయలు, పర్వతాలను స్పష్టంగా చూడవచ్చు. పురాతన కాలంలో కోల్డ్ సూపర్ మూన్ వేట, పంటలు, పండుగలకు సూచికగా ఉండేదని చెప్తారు. యూరోపియన్ పాగన్లు దీన్ని యూల్ పండుగ ముందు చంద్రుడిగా జరుపుకునేవారు. ఆధునిక జ్యోతిష్యంలో ఈ మూన్ క్లోజింగ్ చాప్టర్ ను సూచిస్తుంది. అంటే 2025 ముగింపు, కొత్త సంవత్సరం ప్రారంభం. వృషభ రాశిలో ఉండడంతో స్థిరత్వం, సౌందర్యం, ఆర్థికాలకు సంబంధించిన మార్పులు తీసుకొస్తుందని చెప్తున్నారు జ్యోతిష్యులు. వాతావరణం పరంగా ఈ చంద్రుడు చల్లని రాత్రుల్లో మంచు పడడానికి, చలి పెరగడానికి కారణమవుతుందని చెప్తున్నారు ఎక్స్పర్ట్స్.